అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ప్రభుత్వ ఆదేశాలతో మండపేట పురపాలక సంఘం పరిధిలో జూలై 23 నుండి 27 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహించుట జరుగునని కమిషనర్ బి రాము న్యూస్ లోకల్కు తెలియజేశారు. పట్టణ ప్రజలు ఆధార్ క్యాంప్ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. రేపటి నుంచి 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆధార్ క్యాంప్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం జరుగుతుంది. అది మనకి దాంట్లో పబ్లిక్ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ఆధార్ అప్డేషను, కరెక్షన్స్ కానీ, అడ్రస్ చేంజ్ కానీ, లేదు బిలో 5 years వాళ్ళ పిల్లలు కూడా ఈ ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసుకోవడానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి టోటల్ 5 సెంటర్స్, మున్సిపాలిటీ 30 వార్డుల్లో కలిపి 5 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 23వ తేదీన గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఏడుగురు రోడ్డు మండపేట, నెక్స్ట్ శశి జూనియర్ కాలేజ్ విజయలక్ష్మి నగర్ మండపేట. 24వ తేదీన జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల మండపేట, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎస్ఎస్సివి మున్సిపల్ హై స్కూల్ మండపేట. అలానే 25th అంగన్వాడీ స్కూల్ న్యూ కాలనీ మండపేట, నెక్స్ట్ సెకండ్ పాయింట్ శ్రీ జనార్దన మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అంగన్వాడీ స్కూల్ మండపేట. నెక్స్ట్ 26వ తేదీన ధర్మగుండం స్ట్రీట్ 8వ సచివాలయం మండపేట నందు, అలానే వల్లూరు వారి స్ట్రీట్ 2 9వ సచివాలయం మండపేట నందు కూడా నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ డే 27th బూరుగుంట చెరువు 4వ సచివాలయం మండపేట, గొల్లగుంట వీధి 1వ సచివాలయం మండపేట. ఇలా రోజుకి 2 సెంటర్స్ లెక్క కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ గమనించి ఈ మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.